హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ ట్రెడిషనల్ ప్రసాదం అండి. ట్రెడిషనల్ రెసిపీ పరమాన్నం తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తయారు చేసే విధానాన్ని ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. 4 గ్లాసులు పాలు, 2 గ్లాసులు నీళ్లు కలుపుకొని పొయ్యి మీద పెట్టి మరగనిస్తున్నాను. ఇది ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నానండి. ఒక గ్లాస్ బెల్లం అండి. కాస్త నీళ్ళు పోసి కరిగించుకుంటున్నాను. పాకం ఏం తిన అవసరం లేదు, జస్ట్ కరిగితే చాలు బెల్లం. బియ్యాన్ని కడిగి అరగంట ఇలా నానపోసుకోవాలండి. పాలు మరిగాయండి. ఇందులో మనం బియ్యం యాడ్ చేసుకోవాలి. బియ్యం యాడ్ చేయాలి. ఇది హైలో ఉడకనివ్వకూడదండి, మీడియం టు స్లోలో చూసుకుంటూ ఉడికించుకోవాలి. ఒక స్పూను నెయ్యిని వేడి చేసుకోవాలి. ఇందులో జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇది సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇది నెమ్మదిగా వేగితేనే టేస్ట్గా ఉంటుంది. అన్నం ఉడికిపోయిందండి. ఇప్పుడు పొయ్యి కట్టేసుకొని మనం కరిగేసి ఉంచుకున్న బెల్లాన్ని వేసుకుందాం. బెల్లాన్ని ఇలా వడగట్టి వేసుకోవాలండి. ఏమైనా చెత్త ఉంటే వడగట్లోనే ఉండిపోద్ది. వేయించి ఉంచుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఇందులో ఇలాచీ పొడి దంచి ఉంచుకున్న ఇలాచీ పొడి వేసుకోవాలి. ఆవు గింజంతా పచ్చకర్పూరం వేసి ప్రసాదానికి మస్ట్ అండ్ షుడ్ అండి. ఇలా పొడి చేసి వేసుకోవాలండి, అంగగా కాకుండా ఇలా పొడి చేసుకుని ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. తయారు చేసే విధానాన్ని చూసారు కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కింద బెల్ ఐకాన్ ఉంటుందండి, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.